అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ప్రస్తుతం సచివాలయ వ్యవస్థ బలంగా ఉంది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ సచివాలయ వ్యవస్థ అనేది రూపుదిద్దుకుంది. ఇది నిజంగా ఒక మంచి సంస్కరణ. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎన్ని తప్పులు జరిగినా సచివాలయ వ్యవస్థను మాత్రం తప్పు పట్టకూడదు. ఎందుకంటే అంతకుముందు ఏదైనా సర్టిఫికేట్ కావాలి అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఊర్లో సచివాలయం దగ్గరే ఇస్తారు. ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా ఏ సర్వీస్ అయినా సరే, ఆ గ్రామానికి సంబంధించి ఏ సర్వీస్ అయినా సరే, చివరికి మహిళా పోలీసు, ఏఎన్ఎం అన్ని రకాల సౌకర్యాలు కూడా అక్కడ అందేలాగా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు. దీనికి మాత్రం అప్రిషియేట్ చేయాల్సిందే. అంటే పరిపాలనను ప్రజలకు దగ్గర చేశారు. ఆ విషయంలో ఎక్కడ కూడా విమర్శించకూడదు. అయితే దీనిలో కొన్ని లోపాలు ఉన్నాయి, అది వేరే విషయం. లోపాలను మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఈ సచివాలయ వ్యవస్థను కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉంచుతుందా, తీసేస్తుందా? సో కొన్ని చర్చలు జరుగుతున్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే సచివాలయ వ్యవస్థను రద్దు చేసే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సో రద్దు చేసి మరి ఎంప్లాయీస్ని ఏం చేస్తారు అనే డౌట్ రావచ్చు. అది కూడా క్లారిటీ ఇస్తా. యాక్చువల్లీ సచివాలయ వ్యవస్థను రద్దు చేసి క్లస్టర్ వ్యవస్థ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. అంటే క్లస్టర్ వ్యవస్థకి సచివాలయ వ్యవస్థకి తేడా ఏమిటంటే, సచివాలయ వ్యవస్థలు, సచివాలయాలు అనేవి ఒక గ్రామంలో 2 లేదా 3 అయినా ఉండొచ్చు కదా. కానీ క్లస్టర్లు అనేవి 2 లేదా 3 గ్రామాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేస్తారు. సో మీకు మనకి అంచెలంచెలుగా చెప్పుకోవాలంటే గ్రామం, మండలం, జిల్లా అలా ఉన్నాయి కదా. సో గ్రామానికి మండలానికి మధ్యలో ఒక వ్యవస్థ, అదే క్లస్టర్. ఉదాహరణకు ఒక మండలంలో 20 పంచాయతీలు ఉన్నాయనుకుందాం. సో ఆ మండలాన్ని ఒక 5 క్లస్టర్లుగా విడగొడతారు, 5 లేదా 6 క్లస్టర్లుగా విడగొడతారు. సో ఆ క్లస్టర్ లెవెల్లో ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే ఆ క్లస్టర్ పరిధిలో, ఆ గ్రామాల పరిధిలోని ప్రజలకు, ఆ క్లస్టర్ పరిధిలో కొన్ని గ్రామాలు ఉంటాయి కదా, వాళ్ళకి ఎటువంటి సర్వీస్ సేవలు అవసరమైనా సరే ఆ క్లస్టర్ పరిధిలోని సచివాలయానికి వెళ్ళేలా అటాచ్ చేస్తారు. అంటే ఇదంతా ప్రపోజల్ మాత్రమే, నాట్ ఫైనలైజ్డ్. ఇదేమీ ఫిక్స్ అవ్వలేదు, ఫైనల్ అవ్వలేదు. ఇది ప్రతిపాదనల దశలో మాత్రమే ఉంది. సో ఈ సచివాలయాల్లో ఉద్యోగులు ఉన్నారు కదా, వీళ్ళని ఏం చేస్తారు? వీళ్ళు ఆల్రెడీ డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, వాళ్ళని క్లస్టర్ వ్యవస్థకి అటాచ్ చేస్తారు. అలాగే కార్యదర్శులు ఉన్నారు కదా, ఆ కార్యదర్శులు ఆల్రెడీ మాతృశాఖ, వాళ్ళకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉంటారు కాబట్టి మాతృశాఖకి అటాచ్ చేసేస్తారు. వాళ్ళు ఆల్రెడీ గ్రేడ్ 1 ఈఓ క్యాడర్ ఉన్న వాళ్ళకేమో క్లస్టర్లో ఈఓలుగా ఇస్తారు. గ్రేడ్ 1 లేని వాళ్ళకి, ఈఓ క్యాడర్ లేని వాళ్ళకేమో మేబీ ఈ క్లస్టర్ లెవెల్లో ఉంచుతారు, లేదంటే వేరే బాధ్యతలు అప్పచెప్తారు. ఇక ఈ మహిళా పోలీసు, ఏఎన్ఎంలు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకు కూడా మాతృశాఖ ఇస్తారు. అంటే ఏఎన్ఎంలు ఉన్నారు, వాళ్ళనేమో హెల్త్ సబ్ సెంటర్స్కి, ఇంతకుముందు వాళ్ళు సబ్ సెంటర్స్లో పనిచేసే వాళ్ళు మేబీ అక్కడికే ఇస్తారు. లేదు క్లస్టర్ లెవెల్లోనే ఈ సర్వీసులు ఉంచాలనుకుంటే ఉంచుతారు. మహిళా పోలీసుల్ని క్లస్టర్ లెవెల్లో ఉంచాలా, లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలనేది కూడా ఆలోచిస్తున్నారు. ఇట్లా ఈ సచివాలయ వ్యవస్థను మార్పు చేసే విషయంలో ప్రభుత్వం రకరకాల ప్రతిపాదనలు తీసుకుంటోంది. మొన్న సీఎం కలెక్టర్ల మీటింగ్లో కూడా ఈ చర్చకు వచ్చింది. సో దీని మీద సీఎం గారు అడిగారు, కలెక్టర్ల ఒపీనియన్స్ తీసుకున్నారు. అసలు సచివాలయ వ్యవస్థ మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా, దీన్ని మార్చాల్సిన అవసరం ఏమైనా ఉందా, మార్చాలంటే మరింత బలంగా, మరింత ప్రభావంగా, మరింత మంచిగా చేయాలంటే ఏం చేయాలి అనేది అభిప్రాయాలు తీసుకుంటున్నారు. సో దాని మీద కసరత్తు అయితే జరుగుతోంది. సీఎంఓ స్థాయిలో దీని మీద డైలీ రెగ్యులర్ అప్డేట్స్ అయితే జరుగుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు ఉన్నపలంగా మార్చేస్తారని నేను చెప్పట్లా. నేను మళ్ళీ చెప్తున్నా, వీడియో చాలామంది జస్ట్ హెడ్డింగ్ చూసి వెళ్ళిపోయి అపార్థం చేసుకుంటారు. నేను చెప్పే కంటెంట్ ఖచ్చితంగా చివరి వరకు వినండి. సో ఎందుకంటే ప్రతిపాదనల దశలో మాత్రమే ఉంది, ఫైనల్ కాదు. సచివాలయ వ్యవస్థ రద్దు అన్నావు కదా నువ్వు అని చెప్పి, అవ్వలేదు అని చెప్పి 3 నెలల తర్వాత నన్ను అడుగుతారేమో. ఇది ఆలోచిస్తున్నారు, రకరకాల ప్లానింగ్స్ తీసుకుంటున్నారు, ప్రణాళికలు తీసుకుంటున్నారు. అందులో వన్ ఆఫ్ ద ఆప్షన్ వాళ్ళు పరిశీలిస్తున్నది క్లస్టర్ వ్యవస్థ ఏర్పాటు. క్లస్టర్ వ్యవస్థ అంటే చెప్పాను కదా, 3-4 గ్రామాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేయడం. సో ఇక్కడ వాలంటీర్లను ఉంచుతారా లేదా అంటే, ఒక్కొక్క క్లస్టర్కి 4 లేదా 5 వాలంటీర్లను ఉంచే ఆలోచనలో ఉన్నారనమాట. అంటే వాలంటీర్లు ఉంటారు, కానీ సంఖ్య తగ్గుద్ది. సచివాలయ సిబ్బంది ఉంటారు,
కానీ ఎక్కడికక్కడ వర్క్ డివైడ్ చేస్తారు. సచివాలయాలు ఉంటాయి కానీ స్థాయి పెంచుతారు, నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తారు. సో ఇది ఈ ప్రభుత్వం ఆలోచిస్తోంది, ప్రస్తుతానికి ప్రతిపాదనల దశలో ఉంది. ఏం చేయాలి అనేది అక్టోబర్ నాటికి డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తున్నారు, చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు. ఇద్దరూ కలిపి కలెక్టర్స్ మీటింగ్లో కూడా మాట్లాడారు, కలెక్టర్స్ మీటింగ్లో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత కూడా సీఎంఓ నుంచి రెగ్యులర్ ఫాలోఅప్లు, ప్రజాభిప్రాయాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. సో దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటారనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ.